మంచి అనేది ఏ రోజు ఒకరోజు మనిషిని రక్షిస్తూనే ఉంటుంది. మంచిని ఎవరు గుర్తిస్తారో లేదో తెలియదు, కానీ తన తరతరాలకు అయినా సరే ఒక్కొక్కసారి అనుకుంటాం, అమ్మో ఈ ఆపద వచ్చింది, ఎవరో మనకు కాపాడడానికి వచ్చారంటే మనము మన పూర్వీకులు ఎవరో ఒకళ్ళు ఏదో ఒక మంచి చేసి ఉంటారు. అప్పుడు అది సహాయ రూపంలో వస్తుంది. అదే మంచి. చెడు ఎంత చేస్తే ముందు బాగానే ఉంటుంది. ఒకళ్ళు చెడు చేసామన్న ఆనందం ఉంటుంది, ఒకళ్ళు అన్యాయం అయిపోయారు అతను చూసి నవ్వుతూ ఉండే గొప్పతనం ఉండొచ్చు. కానీ ఏదో ఒకరోజు ఆ మనిషి ఓడిపోక తప్పదు. ఎందుకంటే వాళ్ళు చేసిన చెడు వాళ్ళకి వెంటాడుతూ వేటాడుతూ తరతరాలకు వస్తుంది. అదే చెడు అంటే. అందుకే మనం ఒకళ్ళకి మేలు చేయకపోయినా పర్వాలేదు, కీలు చేయకుండా ఉంటే చాలు. అవునా? ఇది నిజం. మనకి వీలైతే సహాయం చేయగలిగితే చేస్తాం, లేకపోతే లేదు. నో అని చెప్పడం కూడా ఇంపార్టెంట్. నువ్వు చేయలేవంటే నేను చేయలే, నేను చెప్పాలంతే. చేస్తామని గొప్పలు పోనవసరం లేదు. ఎప్పుడైనా సరే కొంతమందికి చూస్తాను, కొంతమంది ఎంతో సహాయం చేస్తూ ఉంటారు, కుటుంబాన్ని మర్చిపోయి మరి అంత అవసరం లేదు. కుటుంబాన్ని చూసుకోవాలి, సహాయం చేయగలిగితే చెయ్యాలి. మరికొందరు ఉంటారు, ఎదుటి వాళ్ళని ఎలా తొక్కేయాలా అని చూస్తుంటారు నిరంతరం. కానీ కాలం ఒకేలా ఉంటుందా? వాళ్ళకి టైం వస్తుంది. మీ టైం తగ్గించినప్పుడు దేవుడు శిక్షిస్తూ ఉంటాడు. అయ్యి మాకు కర్మ ఎలాగ వచ్చింది, మాకు కష్టం ఎలాగ వచ్చింది, ఎందుకు వచ్చింది కాదు, మనం చేసిందే మనకు వస్తుంది. ఒక అనారోగ్యం వస్తే అనుకుంటాం అతను అన్ని విధాలకు మంచోడు కదా, అతనికి ఎందుకు వచ్చిందంటే కర్మఫలం. దానివల్లనే ఏ మనిషి అయినా కష్టపడుతూ ఉంటారు. అది జబ్బు రూపంలో వస్తే మనిషి యొక్క పాపం నశించడానికి వస్తుంది. అంతేకాదు మనకెందుకు ఈ కర్మ అనుకుంటాం. మనము ఇప్పుడు మంచి వాళ్ళకి పుట్టి ఉండొచ్చు, అంతకు పూర్వజన్మలో వాళ్ళకి ఏదైనా బాధ కలిగించి ఉండొచ్చు, వాళ్ళు బాధ పెడుతూ ఉంటారు. కానీ క్షమించగలిగితే అక్కడితో ఆ సమస్య తీరిపోతుంది. క్షమించలేకపోవడమే ఈ జన్మల బంధం అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు క్షమించగలిగితే మళ్ళీ మీరు పుట్టి వాళ్ళకి శత్రువుగా మారి వాళ్ళకి బాధ పెట్టే పరిస్థితి మీకు రాదు. అంతేనా? వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారని వదిలేయాలి. అది ఎందుకు వదిలేయాలి మేము అని అనుకుంటారు. అది వదలకపోవడం వల్లే మళ్ళీ మీరు జన్మెత్తారు, వాళ్ళు జన్మెత్తారు. వాళ్ళకి మీరు ఒక కుటుంబ సభ్యులు లేకపోతే ఇంకే రకంగా మీరు ఉంటారు. వాళ్ళకి నచ్చక వాళ్ళకి బాధ పెడుతూ ఉంటారు, మాటలతోనో చేతలతోనో వాళ్ళకి తొక్కేయాలని. అదే కనుక పూర్వజన్మలో మీరే క్షమించగలిగి ఉంటే మళ్ళీ జన్మ మీరు ఎత్తాల్సిన కర్మ మీకు రాదు, వాళ్ళకి రాదు. అందుకే క్షమించడం అనేది చాలా ఉత్తమమైన పద్ధతి. క్షమించేయాలి. మళ్ళీ వాళ్ళ కోసం ఆలోచించి వాళ్ళు మాకు ఇది చేశారు, అది చేశారు అనే దానికంటే వాళ్ళకి దూరంగా ఉండడం మంచిది కదా. అప్పుడు మీరు వాళ్ళ కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు, వాళ్ళు మీకోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఫలానా వాళ్ళు మాకు బాధ పెట్టున్నారు అంటే వీళ్ళకి మనం అంతగా నమ్మకూడదు. వాళ్ళతో ఉన్నా సరే వాళ్ళు నమ్మకూడదు. నమ్మకం అంటే ఉండాలి, నీ జాగ్రత్తలో నీవు ఉండాలి, అంతే. ఒకళ్ళు మన గురించి 10 మాటలు చెడుగా చెప్పారనేసి మనం వెళ్ళి అందరికీ వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి కర్మ. కాలం అనేది ఎవరిని విడిచిపెట్టదు. ఎవరు మంచివాళ్ళు ఎవరు మంచివాళ్ళు కాదు ఏదో ఒక రూపంలో బయటికి తీసుకుని వస్తుంది. నీలో ధర్మం ఉంటే, నీవు నిజాయితీగా ఉంటే భగవంతుడిపై ఒక పువ్వు వేసి మాకు ఫలానా వాళ్ళు ఈ కష్టం కలిగించారనేసి వదిలేస్తే వాళ్ళ నిందలు ఎంత వేసినా సరే ఏదో ఒకరోజు వాళ్ళే దోషులు, మీరే నిర్దోషులని కాలం అనేది బయటికి తీసుకొస్తుంది. అందుకే అంటారు కాలమే సమాధానం ఇస్తుంది అంటారు. దేనికంటే అందుకే. ఒకళ్ళు అనేసారు మీకు కఠినంగా మాట, ఆ మాటని